మనకి సర్జికల్ స్ట్రైక్స్ రెండే తెలుసు. నెంబర్ 1 వచ్చేటప్పటికి పీఓకేలో చేసినటువంటి అటాక్, అప్పుడు జరిగినటువంటి పఠాన్కోట్ అటాక్కి ప్రతీకారంగా. రెండవది పుల్వామాకి ప్రతీకారంగా ఏదైతే సరిహద్దు దాటి వెళ్ళి, అంటే పాకిస్తాన్ సరిహద్దు లోపల ఉన్నటువంటి బాలాకోట్ మీద చేసినటువంటి అవి 2 సర్జికల్ స్ట్రైక్స్ అంటాం. అవి 2 మనకి బాగా కనిపించినాయి. కానీ కనిపించని సర్జికల్ స్ట్రైక్స్ బర్మా లోపలికి వెళ్ళి 2 సార్లు ఏదైతే గిరిజన తెగల పేరుతో జరుగుతున్నటువంటి ఉగ్రవాద కార్యకలాపాల మీద అటాక్ చేశారు. ఇప్పుడు మళ్ళీ అట్లాంటిది ఏదో జరిగింది. మొన్న 11 మంది కుకీలని కాల్చి చంపినటువంటి సంఘటన ఒక ఎత్తు అయితే, వీళ్ళు కొంతమంది మహిళల్ని వాళ్ళని అపహరించుకుని తీసుకువెళ్ళారు. వాళ్ళ వెనకాలనే సైన్యం వెళ్ళింది. వాళ్ళు ఎక్కడికి పోతారంటే మయన్మార్ బార్డర్ దాటి బార్డర్ అవతల ఉంటారు. మన వాళ్ళు కూడా బార్డర్ గురించి ఏం లెక్క చేయరు. మయన్మార్ సైన్యానికి అంత సీను లేదు, మనకు సహకరిస్తారు కూడా. మన వాళ్ళు కూడా బార్డర్ దాటి వెళ్ళారు. కాబట్టి అప్పట్లో అయితే 500 మంది 600 మంది 1200 మందిని కూడా చంపినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఏదో సంథింగ్ అయితే భారీ అటాక్ అయితే జరుగుతోంది. అదేంటనేది రాబోయే రోజుల్లో తెలియాల్సి ఉంది.